తమ్ముడు అన్నా ఒక రోజు నా బిడ్డ స్కూల్ దగ్గర కింద పడిపోయింది. అయ్యో అవునా అన్నా? నా బిడ్డనే అన్నా మీ బిడ్డనే. నేను డ్రాప్ చేసి పోతున్నా డాడీ అని కింద పడ్డది అన్నా. అప్పుడు అక్కడ 100 మంది డాడీలు ఉన్నారు కానీ ఎవరు పోలే. ఎవరు పోలే అన్నా? నా గుండె కొట్టుకున్నది. అబ్బా అన్నా, నేను కన్న బిడ్డ కాబట్టి అన్నా నేనే లేపాలని వంగినే అన్నా. ఇక గట్లనే అన్నా ఈ సర్వ ప్రపంచాన్ని ఈ మనుషులను పుట్టించిన తండ్రి దేవుడు అన్నా ఈ మానవ జాతి పాపములో పడిపోతుంటే అన్నా ఏం చేశాడన్నా? ఆయన ఎంత బాధపడ్డాడు తమ్ముడు. ఎంత బాధపడ్డాడన్నా? మనుషుల చేసిన తండ్రి దేవుడు మనసులో ఎంతో బాధ నొందినడు. మనసులో ఎంతో బాధ నొందినడు. మనసులో ఎంతో బాధ నొందినడు. మనుషుల చేసిన తండ్రి దేవుడు మనసులో ఎంతో బాధ నొందినడు. మనసులో ఎంతో బాధ నొందినడు. మనసులో ఎంతో బాధ నొందినడు. ఆ రూపంలో చేసుకున్న ఈ నరులందరూ నరకం పోతుందని. మనుషుల చేసిన తండ్రి దేవుడు మనసులో ఎంతో బాధ నొందినడు. మనసులో ఎంతో బాధ నొందినడు. మనసులో ఎంతో బాధ నొందినడు. ఆ రూపంలో చేసుకున్న ఈ నరులందరూ నరకం పోతుందని. పాపశాపములు తీసివేయుటకు నేనే మనిషిగా పుట్టబోదునని. నేనే మనిషిగా పుట్టబోదునని. నేనే మనిషిగా పుట్టబోదునని. పాపశాపములు తీసివేయుటకు నేనే మనిషిగా పుట్టబోదునని. నేనే మనిషిగా పుట్టబోదునని. నేనే మనిషిగా పుట్టబోదునని. ఏకదేవుడే జగమునందున యేసుగా వచ్చిందో నాయనా. యేసుగా వచ్చిందో నాయనా. యేసుగా వచ్చిందో నాయనా. ఏకదేవుడే జగమునందున యేసుగా పుట్టిందో నాయనా. యేసుగా పుట్టిందో నాయనా. యేసుగా పుట్టిందో నాయనా. దారిన పోయే ఓరన్నో మా పాటలు వినిపో మాయన్న. దారిన పోయే ఓరన్నో మా పాటలు వినిపో మాయన్న. దారిన పోయే ఓరన్నో మా మాటలు వినిపో మాయన్న. దారిన పోయే ఓరన్నో మా